ఎక్కడ దాచారండి? వాళ్ళందరినీ మాకెందుకు చూపించలేదు అని ఇలా అడుగుతుంటే, ఆ పాస్టర్ గారికి నవ్వొచ్చిందంట. వెంటనే చిరునవ్వు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అయితే కొన్ని రోజులు గడిచాయి. ఈ ఫారినర్ తనొచ్చే దేశానికి తను వెళ్ళిపోయాడు. అయితే అక్కడ వాళ్ళ సంఘంతో ఆ పాస్టర్ గారు ఇలా అంటున్నారంట. జరిగిన సంఘటన సంఘంతో పంచుకుంటున్నారంట. నేనిలా ఒక రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నలుగురు దొంగలు నా మీద అటాక్ చేయడానికొచ్చారు. అయితే ఆ సమయంలో వాళ్ళకి 24 మంది బాడీగార్డ్స్ కనిపించారంట. ఆశ్చర్యంగా ఉంది. నాకే నవ్వొచ్చింది అని. ఈ విధంగా చెప్తూ ఉండగా ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి లేచి, "పాస్టర్ గారు, ఏ రోజున మీకలా జరిగింది? ఏ సమయంలో మీకలా జరిగింది?" అని అడిగితే, ఈ పాస్టర్ గారు పలానా రోజున, పలానా టైం అని చెప్పారంట. అయితే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, "పాస్టర్ గారు, దేవుడు నాతో మాట్లాడాడు. మీకేదో ప్రమాదం జరగబోతుందని, మీరు ఆపదలో ఉన్నారని. దేవుడు నాతో మాట్లాడితే, వీలైనంత త్వరగా నేను వీలైనంత దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి చర్చ్‌కి రమ్మని చెప్పాను. మేమందరం కలిసి మీకోసం ప్రార్థన చేశాము. మీకేమీ జరగకూడదని ప్రార్థన చేశాము. అయితే ఇక్కడ ఎంతమంది కూడుకున్నామో తెలుసా పాస్టర్ గారు? 24 మంది పురుషులు మేము ప్రార్థన చేస్తే, మీకు అక్కడ దేవుడు చూపించాడు. ఇక్కడ మిమ్మల్ని దేవుడు రక్షించాడు" అని చెప్పాడు. ఈరోజు నిజమే కదా! ఆయన కార్యాలు కంటికి కనపడవు. చెవులకు వినపడవు. హృదయానికి గోచరం కావు. దేవుడు ఏదైనా చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు ఆ 24 మంది ఎక్కడ ప్రార్థన చేశారో, ఎక్కడ కనిపించారు. దేవుడు మనము ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా ఆయన వెంటనే సహాయం చేస్తాడు. చిటికలో సహాయం చేస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. మనం ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని కోరుకోవాలి. నువ్వేమన్నా ప్రమాదంలో ఉన్నావా? వెంటనే ప్రార్థన చెయ్యి. ఆయన సహాయం చేస్తాడు. ఆయన దేవదూతను పంపిస్తాడు. ఆయనే నేరుగా నిన్ను రక్షిస్తాడు. ఏ విధంగా అయితే ఆ పాస్టర్ గారిని దేవుడు రక్షించాడో, ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా మనం ప్రమాదంలో, ఆపదలో ఉన్నప్పుడు ఆయన రక్షిస్తాడు. జ్ఞాపకం చేసుకో. ఆమేన్.